సగ్గుబియ్యంతో ఏదన్నా స్వీట్ చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. పిల్లలైతే ఈ సగ్గుబియ్యంతో కస్టర్డ్ చేయండి చాలా ఇష్టంగా తింటారు. నైటే సగ్గుబియ్యంని వాష్ చేసుకొని 2 అవర్స్ నానపెట్టుకోండి. పొద్దున వాటర్ అంతా తీసుకొని గీలో రోస్ట్ చేసుకోండి బాగా. బాగా రోస్ట్ అయ్యాక మనం బాదం పప్పులన్నిటిని సన్న సన్నగా ఇలా అయితే చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం బాగా వేయించుకున్నాక ఈ బాదం పప్పు మనం చాప్ చేసుకున్నాం అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. చూడండి వైట్‌గా ఉండే సాబుదానా ఇలా కొంచెం గోల్డ్ కలర్‌లోకి అయితే చేంజ్ అవుతుంది. తర్వాత కాంచి చల్లార్చుకున్న పాలైతే మనం అందులో వేసుకోవాలి. అది బాగా మిక్స్ చేయాలనమాట. సాబుదానా కొంచెం దగ్గర పడేదాకా. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే ఒక 2-3 కుంకుమ రెబ్బలైతే అందులో వేసుకోండి. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకునేయాలనమాట. తర్వాత తగినంత షుగర్ అయితే వేసుకొని మరీ ఎక్కువ స్వీట్ అయ్యిద్దండి. మీడియంగా అయితే వేసుకోండి దీనికి. మనం 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌లో వాటర్ అయితే మిక్స్ చేసుకొని ఇందులో అయితే వేసుకునేయాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుంటే టేస్టీ సగ్గు బియ్యంతో కస్టర్డ్ అయితే రెడీ. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.